గురువుగారు, మనం ఏపీ, తెలంగాణ పాలిటిక్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, మనకి హ్మ్. తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో, హ్మ్. మనకి మహిళలకి ఫ్రీ బసెస్ అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ అయిపోయింది. సో, అవును. ఆ స్కీమ్ అనేది రన్ అవుతుంది. హ్మ్. సో, హ్మ్. ఇంకా హ్మ్. హ్మ్. ఇలాగే మనకి రీసెంట్‌గా ఏంటంటే ఏపీలో, హ్మ్. ఏపీలో కూడా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా అనౌన్స్‌మెంట్ చేశారు మొన్ననే మేనిఫెస్టో. అవునమ్మా. మహిళలకి కూడా ఫ్రీ హ్మ్. బసెస్ అని చెప్పేసని. హ్మ్. సో, హ్మ్. హ్మ్. దానికి హ్మ్. ముందు ఏంటంటే అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత హ్మ్. మన సీఎం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనౌన్స్‌మెంట్ చేశారు. ఆఫ్టర్ ఫెస్టివల్ సంక్రాంతి హ్మ్. తర్వాత ఫ్రీ బసెస్ ఉంటాయి అని చెప్పేసని. హ్మ్. హ్మ్. సో, హ్మ్. హ్మ్. ఇది ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అంటారు? భలే డిఫరెంట్ క్వెషన్ అడిగారమ్మా. ఎందుకంటే మీరడిగినట్టు అసలైతే ఫస్ట్ ఈ ఫ్రీ బసెస్ అనేది కర్ణాటకలో అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో, అక్కడ పెట్టారు. నెక్స్ట్ అవును. తెలంగాణ. అవును. బట్ ఏపీలో అనేది వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ. బట్ అవును. ఎలా ఉండబోతుందంటారు యాహ్! ఎఫెక్ట్? యాహ్! అందులోని చాలా ఏపీ చాలా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పేసి అవునమ్మా. ఇప్పటికే చాలా టాక్ నడుస్తుంది. అవును. అందులో ఫ్రీ బసెస్ పెడితే ఇంకా ఏ విధంగా ఉండబోతుందంటారు? యాహ్! మీరు భలే డిఫరెంట్ క్వెషన్ అడిగారు. ఎందుకంటే ఇది హ్మ్. శుక్రుడికి సంబంధించిన ప్రశ్న. ఎందుకు ఓకే. అడుగుతున్నానంటే ఈ మాట, మొన్న ఇట్లాగే ఒకతను 'సలార్' మూవీ ఎలా ఉండబోతుంది అని అడిగాడు. అంటే అవునవును. రిలీజ్‌కి ముందు అడిగినప్పుడు నేనేమన్నానంటే, ఆ రోజు శుక్రుడు చంద్రుడు చూస్తున్నాడండి. హ్మ్. సో, వీనస్ అండ్ మూన్ పరస్పర సమసప్తకాల్లో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా 'ప్రభాస్‌కి దారిద్ర్యాన్ని తొలగిస్తుంది ఈ మూవీ' అని చెప్పి చెప్పడం జరిగింది. అవును. దానికి ముందు గూడా చాలా మంది జ్యోతిష్యం గూడా చెప్పిందేంటంటే 'ప్రభాస్‌కి హిట్ లేదు. ఇంకా లేదన్నారు ఈ కానీ ఇయర్‌లో ఎలాంటి హిట్ లేదు' అని జెప్పేసని చాలా అన్నారు. మంది చెప్పారు. బట్ ఇయర్ ఎండింగ్‌కి హిట్ ఇది ఇచ్చేసింది. హిట్ ఇచ్చింది. ఆ! యాక్చువల్లీ నేను దీనికన్నా ముందు మూవీకి వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ, ఇది ఇచ్చింది. ఓకే. ఇది ఇస్తదని కూడా చెప్పానమ్మా. హ్మ్. అమ్మవారి అనుగ్రహంతో ముందు గొప్పతనం ఏంటి. అయితే ఇది దేని బేస్‌తో అంటామంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి కూడా ఇక్కడ అవతల వాళ్ళ జాతకం గాని ఏమి లేకుండా చెప్పాల్సిన పరిస్థితి లేదు. హ్మ్. దీన్ని ఏ బేస్‌తో మనం చెప్పొచ్చు అంటే చెప్తాను చూడండి. హ్మ్. వీనస్‌ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఎందుకంటే వీనస్ అనేటువంటిది వాహనాలు. హ్మ్. ఓకే. అయితే కర్ణాటకలో ఫ్రీ బస్‌కొచ్చింది. ఇక్కడ కూడా ఫ్రీ బస్ వల్లే వచ్చిందనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ వల్ల రాలేదని నా ఉద్దేశ్యం. ఓకే. ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, ఒక 10 సంవత్సరాల తర్వాత కొంతవరకు మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హ్మ్. జనాలు మారుద్దాం అనుకున్నారు. కొంచెం రకరకాల ప్రాబ్లమ్స్ జాబ్స్ తీయలేదు 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ వచ్చినా ఇంకా జాబ్స్ ఇవ్వకపోతే ఎంతైనా కొంతవరకు జనాల్లో ఉంటుంది. జనాల్లో ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా సింపుల్‌గా ఒక 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు కదా! మాకిచ్చి చూడండి అని చెప్పి అన్నారు. హ్మ్. సో, అనుకున్నారు చేంజ్ చేస్తే బాగుండు కదా! అని చెప్పి భావించారు. జరిగిందక్కడ. హ్మ్. అయితే సేమ్ స్ట్రాటజీ ఆంధ్రాలో వర్కౌట్ అవ్వదు అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఓకే. చెప్తాను చూడండి. హ్మ్. మీరు అడిగిన క్వెషన్‌ని తీసుకుంటే వీనస్ ఓకే. ఈజ్ ఎ కారక్ ఆఫ్ బస్. హ్మ్. సినిమాలు, బస్సులు, స్త్రీలు వీటన్నిటికి వీనస్ కారకుడు. ఓకే. ఈ వీనస్ మీరడిగిన సమయం పరంగా ఇప్పుడున్న పొజిషన్ అండ్ సంక్రాంతి తర్వాత రిలీజ్ చేస్తారంటే, సంక్రాంతికి వీనస్ పొజిషన్ ఎక్కడుంది ఏమిటనే బేస్ మీద మనం చెప్తాం. హ్మ్. వీనస్ సంక్రాంతికి ధనుస్సు రాశిలో ఉండి నెక్స్ట్ మకరంలోకి వెళ్ళాలి. ఓకే. సో, మకరంలోకి ఎంటర్ అయినప్పుడు కేతువు యొక్క యాస్పెక్ట్ ఉంటుంది వీనస్ మీద. హ్మ్. అంటే ఏంటి? ఆ యొక్క స్కీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో, కర్ణాటకలో క్లిక్ అయినట్టు, ఇక్కడ క్లిక్ అయినట్టు, మీకక్కడ దాన్నేదో మనం చేసేసి ముందుకు తీసుకెళ్ళిపోతే ఏదో అవుతుందని మాత్రం పెట్టుకోవడం ఎందుకో నాకు కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఓకే. బికాజ్ ఆఫ్ వీనస్ ఈజ్ ఎ కారక్ ఆఫ్ వెహికల్స్. ఓకే. వెహికల్స్ సంబంధించింది ఏదైనా సరే బాగున్నప్పుడు దాని మూలంగా వెళ్ళడం జరుగుతది. హ్మ్. ఇప్పుడు మొన్న ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్నా, ఒకవేళ దీని మీద కొంత వచ్చిందన్నా వీనస్ ఓన్ హౌస్. హ్మ్. సో, ఆ వీనస్‌కి మూన్ యాస్పెక్ట్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన రోజు సరిగ్గా అశ్విని నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు మొన్న. అవును. వీనస్ తులారాశిలో ఉన్నాడు. సో, బోత్ ఆర్ యాస్పెక్టింగ్. ఆ రోజు ఒక వైబ్ క్రియేట్ అయింది యాహ్! మూవీకి. సో, మంచి సో, రోజేమో. మంచి రోజు, మంచి కలెక్షన్స్, హ్మ్. అద్భుతమైన ఒక ఇది వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఆ భూమి వచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా అది ఇంకా అందులో 1, 2 చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే ముందుకెళ్ళిపోతూ ఓకే. ఉంటుందది. సో, నా అంచనా పరంగా అయితే ఇది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ మనం చాలా అంశాలను మనం గమనించుకోవాలి. ఒకటి, హ్మ్. ఒక గవర్నమెంట్ ఒక సంక్షేమ పథకం పెడుతుందంటే ఎందుకోసం పెడుతుంది? పేదవారి కోసం పెడతది. ఖచ్చితంగా. నార్మల్ పీపుల్ థింక్ చేయాలి. నాకిది అవసరమా? ఏదో ఖాళీగా ఉంది గదా! రూ. 10 మిగులుతాయనో, రూ. 20 మిగులుతాయనో, రూ. 50 మిగులుతాయనో నార్మల్ పీపుల్ ఎక్కకూడదంట. హ్మ్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను మొన్న ఒక వాస్తుకెళ్ళాను. ఓకే. వెళ్ళినప్పుడు వాళ్ళు "ఏమ్మా మీకు ఇప్పుడొచ్చింది కదా! మీకెట్లా అనిపిస్తుందంటే" నేను రోజు అక్కడి నుంచి ఇక్కడికెళ్తానండి. బస్సుకి నెలకొక 3, 4,000, 5,000 దాకా బస్సెస్‌కే అయిపోతాయి. సో, ఐ యామ్ వెరీ హ్యాపీ ఒక 4, 5,000 మిగులుతుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ. హ్మ్. సో, సో, అలాంటి నేననుకున్నా వాళ్ళకి ఓకే. ఆ చిన్న బెనిఫిట్. యాహ్! ఫ్యామిలీకి ఇది యూజ్ అవుతుంది. హ్మ్. కానీ అందరూ వాడుకోకూడదు. ఇప్పుడు అవును. ఫ్రీగా వస్తుందని అందరూ వాడేసుకుంటే నిజంగా అవసరం ఉన్న వాడికి దొరకదు గదా! సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఎన్ని పెట్టనివ్వండి. అది ఎవరు వాడాలో వాళ్ళే వాడాలంట. సంక్షేమ పథకం పెట్టడం తప్పు కాదు. వాడకం తప్పంటారండి. ఖచ్చితంగా.
అందరూ పోయి వాడేసుకుంటే నిజంగా దొరకాల్సిన వాడు యాక్చువల్లీ వాళ్ళు దొరకకపోతే పెట్టింది పరిస్థితి ఏంటి? పేదవాళ్ళ కోసం పెట్టారు. పేదవాళ్ళ సో కోసం నిజంగా అందరూ పాపం వాడేసుకుంటున్నారు. 10,000, 15,000 సంపాదించుకునే ఫ్యామిలీస్ ఇప్పటికీ ఉన్నాయి. అవును. నెలకి 10,000, 15,000తోనే వాళ్ళ జీవితం కొనసాగిస్తారు. అటువంటి వాళ్ళకి ఒక 4, 5,000 మిగులుతాయి బస్సులో. వాళ్ళ 4, 5,000 ఖర్చులకి ఇంకా. ఇప్పుడు చూడండి, నేను కొంతమంది చూస్తుంటా కొన్ని కంపెనీస్లో అన్నది వాళ్ళకి వచ్చే శాలరీ ఓన్లీ 12,000. మీకేం మిగులుతుందమ్మా 12,000 అంటే? అవును సార్ నిజమే, నాకు 5,000 రూపీస్ బస్కే అయిపోతుంది, అవును. నాకు మిగిలేది జస్ట్ ఒక 7,000 మిగులుతుంది అంటారు. అలాంటి వాళ్ళకి స్ట్రైట్ అవే 5,000 మిగులుతుంది కదా వాస్తవం. బస్సెస్కి పోకుండా. అలాంటి వాళ్ళకి వాడుకోవడానికి వదిలేయాలి, కానీ అందరూ ప్రతి ఒక్కరు ఎక్కకూడదు బస్సు అంటాను నేను. ఎందుకంటే నువ్వు ఎక్కినా కూడా నిజాయితీగా నా దగ్గర డబ్బులు నేను టికెట్ తీసుకుంటాను, ఎవరైనా కండక్టర్ అని వద్దంటాడా? అంతే కదా. అంతే. బస్సు మీదే వెళ్ళాలని ఉంది, అవును. ఆటోకి నేను పెట్టను, లేకపోతే కారు పెట్టను, కారు క్యాబ్ అయితే ఒక 300 అవుద్ది, బట్ నేను బస్సు మీదే వెళ్తాను. బట్ నా దగ్గర బస్సును బేర్ చేసే ధనం ఉంది, నేను టికెట్ తీసుకుంటే 20 రూపాయలు పెట్టి తీసుకోవాలంటారు ఆయన. ఎందుకంటే శాస్త్రంలో ఈ విషయం నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే చూడండి, శాస్త్రంలో దానము ఇచ్చేటప్పుడు ఆల్రెడీ ఉన్నవాడికి దానం ఇస్తే ఎలా అయితే దాన్ని ఆ దానాన్ని కూడా ఒక తప్పు పనిగా ఎలా చెప్తారో, మీకు సోర్స్ ఉన్నా కూడా ఫ్రీగా తీసుకుంటే అది కూడా మీరు చేసే పాపంలో భాగమే అంటాను. ఓకే. నిజంగా చెప్తాను. నిజంగా నేను అవునవును. విషయం జోక్ అది వాస్తవంలే గురువుగారు. ఇప్పుడు ఒకవేళ అక్కడ పెట్టినా కూడా అక్కడ కూడా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో నీడీ పీపుల్ దీన్ని వాడుకోవాలి. అవును. గవర్నమెంట్ పెట్టడం నీడీ పీపుల్ కోసమని పెడుతుందనో లేకపోతే ఓట్ల కోసం పెడుతుందో తర్వాత సంగతి. ఓట్ల కోసమే 90% పెడతారు, నీడీ పీపుల్ కోసం 10% పెడితే అవును. ఓట్లు రావాలనే ఉద్దేశంతోనే సంక్షేమ పథకాలు పెడతారు. బట్ మనం ప్రజల రాజ్యం కాబట్టి ప్రజలు చేయాల్సింది ఏంటి అనేటువంటి మనం ఆలోచించుకోవాలంటారు. అవును. ఎందుకంటే అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అవును. పెట్టిందే కాకపోతే పేదల కోసం కాబట్టి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఈ పథకం ఆంధ్ర సైడు ఎందుకో అనవసరంగా ముందుగానే జగన్ పెట్టడం ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆల్రెడీ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని కామన్గా రాజకీయ సో రాజకీయం చదరంగంలో అంటేనే అతను మంచి ప్లానే అది చెప్పాలంటే. ఇప్పుడు జగన్ వేసింది సూపర్ ప్లాన్ అది. ఎందుకంటే గవర్నమెంట్ ఇది వస్తే ఈ గవర్నమెంట్ వస్తే ఇది ఇస్తుంది అనడం ఎందుకు, నేనే ఇస్తున్నా మీరు అటు పోవడం ఎందుకని చెప్పడం డైరెక్ట్ గా చెప్పేసారు. ఇంకా ఇండైరెక్ట్ ఏం అదొక పెద్ద లేదు. మాస్టర్ ప్లాన్ అతనిది. అది సో ఇదైతే నా అంచనా పరంగా అయితే శుక్రుడు వెళ్ళే సమయానికి కేతు అడ్డంగా ఉంటాడు కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా ఏపీలో? ఎందుకంటే సర్వసాధారణంగానే ఇప్పుడు మనకి గోచారంలో గ్రహాలు అంటారు. ఈ గోచార గ్రహాలు ఆల్మోస్ట్ అక్కడ మార్చ్ ఏప్రిల్లో గనక ఏమంటారు ఇవి ఎలక్షన్స్ కనుక అయితే మార్చ్ టైం కల్లా మీకు శని కుజులు కలిసి ఉంటున్నారు. మార్చ్ 15th నుంచి ఆల్మోస్ట్ ఒక 45 రోజులు కుజుడు శని కలిసి ఉంటారమ్మా. 15 మార్చి నుంచి 45 days గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఇన్ ఫ్యూచర్లో. 2024 15th మార్చి నుంచి ఒక 45 days కొంత గందరగోళ పరిస్థితి ఉంటాయి. ఏపీ అనే కాదు, ఏదైనా కానీ కొంచెం ఏంటంటే గాలులు కానీ పోలీస్ అండ్ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే కొన్ని అల్లర్లు కానీ కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది ఆ టైంలో. బికాస్ ఆఫ్ సాటర్న్ మార్స్, ఇది ముండేన్ ఆస్ట్రాలజీలో మైథుని జ్యోతిష్యం అంటారు. ఇందులో శని కుజులు కనుక ఎప్పుడైతే కలుస్తారో ఆ యొక్క సమయంలో ముఖ్యంగా అది అర్ధజల రాశి అంటారు కాబట్టి జల సంబంధించిన విషయాలు. ఇప్పుడు మనం ఈ కుజుడు వృశ్చిక రాశిలో ఉండి శనిని చూసుకున్నప్పుడు శని కుజులు పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు కొంచెం వాటర్ ప్లేసెస్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, లేకపోతే కొన్ని భీకరమైన వర్షాలు లేకపోతే ఈ రకమైనటువంటి వస్తాయని. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని జరుగుతూ అక్కడ కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు ఇట్లాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.